liquor no allowed. Oh. Hey, what's your super? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ అవును, చాలా బాగున్నాను. ఎందుకంటే వీ కేమ్ టు ది డెస్టినేషన్, ద మెయిన్ డెస్టినేషన్. యా, వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ అండ్ దట్ ఈస్ లక్షద్వీప్. ఇంత లైక్ యాస్లు ఎందుకు చెప్తున్నానంటే మాకు ఇంకా వీ జస్ట్ హ్యావ్ లైక్ 20 minutes 15 minutes ఉంది. 15 minutes లో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు డెక్ 6 అనమాట. డెక్ 6లోనే ఇప్పుడు వీ కెన్ సీ లక్షద్వీప్ ఫ్రమ్ దేర్. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం, దట్ ఈస్ లక్షద్వీప్. Of today's, my dad is looking so nice and my sister is looking so pretty and my mom is looking so good. I think we have to take lift. ఇప్పుడు మనం ఇట్లా పోయినామంటే అసలు అవ్వదు. ఓకే, సో అది సంగతి. అండ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లక్షద్వీప్లో కలుద్దాము. ఇప్పుడు మన కోసం ఫెరీస్ కూడా వచ్చేసినాయి అనమాట. మనం ఇప్పుడు ఫెరీలో వెళ్తాము. మా డాడీ చూడండి, ఫస్ట్ నేను ఐషు రెడీ అయినాం అనమాట. అండ్ దెన్ అమ్మ అండ్ డాడీ రెడీ అయినారు, కానీ ఇప్పుడు మమ్మల్ని సతాయిస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే మనకు నెక్స్ట్ డే లక్షద్వీప్ వెళ్తాము అనగా లాస్ట్ రోజు నైటే మనకి కంప్లీట్ ప్లాన్ అంతా పంపిస్తారనమాట. ఈ టైంకి లక్షద్వీప్ వెళ్ళాలి, సో ఈ టైంకి రెడీగా ఉండండి అని చెప్పేసి 9 o'clock అని చెప్పారు. నేనేమో మార్నింగ్ 6 లేసాను, కానీ లాస్ట్ మినిట్ వరకు అయిపోయిందనమాట. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనం లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉన్న అఘాటి ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. మీరు అక్కడ చూస్తే టైమింగ్స్ ఇచ్చారు కదా, బేసిక్గా అవేంటంటే ఎక్స్ప్లోరేషన్ అనమాట. లక్షద్వీప్లో మీరు ఇంత టైం వరకు హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి, దాని తర్వాత మనం రిటర్న్ బ్యాక్ వచ్చేయాలి. అంటే ముందే రావాలనుకుంటే ముందే రావచ్చు, బికాజ్ మనకు అక్కడ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఫెరీస్ అన్ని. 1 o'clock స్టార్ట్ చేస్తారు అండ్ 6 వరకు. 6 is the లాస్ట్ టైమింగ్ అనమాట. గైజ్ లిటరల్లీ చెప్తున్నాను, ఆధార్ కార్డ్ మనకి ఎంత ఇంపార్టెంటో అలా ఇక్కడ క్యాబిన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రూమ్ యాక్సెస్ నుంచి, ఫుడ్ నుంచి, అండ్ ఇక్కడ మనం లోపలికి కానీ బయటికి కానీ ఎంటర్ అవ్వాలన్నా కూడా క్యాబిన్ కార్డ్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అండ్ ఇక్కడ మనమేమో ఫెరీ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. లిటరలీ గైస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే వాటర్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉండింది. లిటరలీ ఫెర్రీ మొత్తం కదిలిపోతా ఉండింది అనమాట. సో వాళ్ళు ఇంకా మా 2 hands పట్టుకొని స్లోగా లోపలి తీసుకొని వస్తారు. అండ్ కొంచెం స్కేరీగా అనిపించింది, ఎందుకంటే మనకు ఆల్రెడీ కింద వాటర్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. పైగా హైసీస్ కదా, సో కొంచెం జాగ్రత్తగా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. సూపర్! అఘాటి ఐలాండ్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో గైస్, ఫైనలీ మన ఫెరీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అరౌండ్ 20 to 25 minutesలో మనమైతే ఈజీగా లక్షద్వీప్ చేరిపోతాము. లిటరల్లీ చెప్తున్నాను, మనం క్లారిటీగా వాటర్ అయితే గమనించవచ్చు. ఫస్ట్ ఏమో మనం ఇప్పుడు అంటే మనం ఉన్న ప్లేస్లో అయితే థిక్ బ్లూలో ఉండే అనమాట. లక్షద్వీప్కి స్లోగా వెళ్ళంగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, స్కై బ్లూకి. అండ్ ఎస్, దిస్ ఇస్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ అవర్ క్రూజ్. ఇదే మన క్రూజ్, కార్డిలియా క్రూజెస్ అనమాట. అండ్ చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం క్రూజ్ని కంప్లీట్గా చూడడము, మన క్రూజ్ని. ఎందుకంటే మాకు కూడా డైరెక్ట్గా టెర్మినల్ నుంచి మనల్ని డైరెక్ట్ 5th floorకి తీసుకెళ్ళిపోతారనమాట. సో కంప్లీట్గా క్రూజ్ అంతా చూడలేదు మేము కూడా, సో అప్పుడే చూసినాము. అండ్ ఇలా కాస్త దూరం రాగానే మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ అయితే కనిపిస్తాయి. చెప్పాలంటే లక్షద్వీప్ ఐలాండ్స్ దగ్గర అవుతున్నాయి అని అంతసేపు ఏమైపోతుందంటే వాటర్ మూమెంట్ చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే అందరి స్టమక్స్ ఫుల్ గిరిగిరి అని తిరుగుతున్నాయి. సో కొంతమంది ఎగ్జైట్మెంట్తో గట్టిగా అరుస్తూ ఉంటే, ఇంకొంతమంది పొట్టలో తిరుగుతుందని చెప్పి గట్టిగా అరుస్తూ వచ్చారు. ఎస్, మనం ఫైనలీ లక్షద్వీప్లో అయితే అడుగు పెట్టేసాం అనమాట. ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళే కంటే ముందు మనకి క్రూజ్లో అయితే స్టార్టింగ్లో పిక్చర్స్ ఇస్తారు, సేమ్ అట్లానే పిక్చర్స్ ఇస్తారనమాట. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఆ పిక్చర్స్ కూడా నేను మళ్ళీ మీకు పెడతాను. How are you feeling? వెరీ నైస్. ఈ అసలు నా వాస్తవంగా అయితే నిన్ను కూడా how are you feeling, mom? బాగుంది కదా అమ్మా. ఇప్పుడు వరకు కదలడం ఆగిపోయింది. యా, ఇప్పుడు మేము అదే అనమాట. దట్ ఈస్ అవర్ కార్డిలియా క్రూజ్. ఆ నుంచి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది ఫెరీ. ఫెరీ ప్లస్ మేమందరం కలిసి హ్యాపీగా ఇక్కడికి వచ్చేసాం. అలా తిరుగుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ యాక్టివిటీస్ అన్ని చూసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం.
నైస్ అసలు దాని గురించి లిటరలీ మా నాన్న దేనికి ఇంత హ్యాపీగా ఫీల్ అయింది నేను చూడలేదన్నమాట. కాల్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే కాల్స్ అసలు రావు కదా, హైసీస్లో ఉంటాం కాబట్టి మనము సిగ్నల్స్ కంప్లీట్లీ కట్ అయిపోయి ఉంటాయి. ఈవెన్ దో మనకి ఇంటర్నెట్ ఉన్నా కూడా ఏదో చిన్న చిన్న మెసేజ్లు పెట్టుకోవచ్చు కానీ కాల్స్ వరకు అయితే అసలు ఛాన్సే లేదు. సో మా డాడీకి లక్షద్వీప్లో ఎంటర్ అవ్వగానే ఫుల్గా ఇంకా కాల్స్ మీద కాల్స్ వచ్చాయన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే జియో వర్క్ అవ్వదు, ఓన్లీ ఎయిర్టెల్ మాత్రమే పనిచేస్తుంది. అండ్ కమింగ్ టు దిస్, ఇక్కడైతే మనం లోపల ఎక్స్ప్లోరింగ్ చేయాలి అంటే మనం ఫస్ట్ క్యాబిన్ కార్డ్ ఇవ్వాలన్నమాట. క్యాబిన్ కార్డ్ ఇచ్చిన తర్వాత మనం ఎంతమందో చూసి దానికి తగ్గట్టుగా మనకైతే వెహికల్ అనేది అరేంజ్ చేస్తారనమాట. అండ్ మాకైతే ఈ వెహికల్ అరేంజ్ చేశారు. इधर कितना आदमी रहता 9,000 समथिंग है ना बस population। आप भी इधर ही रहता हाँ इधर Okay. टोटली अगत्ती पीपल 9,000 हाँ इधर अदर पीपल केरला तमिलनाडु उधर पूरा है ना 50,000 ऑलरेडी। ओ 50,000 हाँ नो जीरो क्राइम, हाँ नो डोर लॉक, ओके नो लेडी इश्यू, नो डोर लॉक नो डोर हाँ ओनली स्लीपिंग टाइम ओनली। ओके ఓకే പിന്നെ गाड़ी का किया ना हाँ। फुल टाइम गाड़ी में। हाँ हाँ ఓకే రాత్రి నిద్రపోయేటప్పుడు మాత్రం లాక్ చేసుకుంటారు కదా हाँ। డోర్లు వేసుకుంటారు ఓకే ఫుల్ సేఫ్టీ पुलिस स्टेशन है इधर हाँ पुलिस स्टेशन है, फायर पुलिस है, हाँ। टिक्कर नो अलाउड। ఓ వెరీ గుడ్ సూపర్ एमएलए वन एमपी है ना। లిటరలీ మేమైతే ఆయన చెప్పే వాటన్నిటికీ షాక్ అయినాం అనమాట. ఎందుకంటే నో లిక్కర్ అంట, నో క్రైమ్ రేట్ అంట, అసలు డోర్స్కి లాక్లే వేసుకోరంట, పోలీస్ అవసరమే పడదని చెప్తున్నారు. आंध्रा बिरयानी क्या है? हैदराबाद बिरयानी अच्छा है। बहुत अच्छे నాకైతే బల్ అనిపించిన విషయం ఏంటి అంటే క్రూజ్లో ఎవరిని కలిసినా కూడా అండ్ బయట ఎవరితో మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన పదాలు రెండు. ఫస్ట్ వచ్చేసి తిరుమల అండ్ సెకండ్ వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ. ఎక్కడో మన ఊర్ల గురించి స్పెషాలిటీస్ చెప్తూ ఉంటే ఎవరెవరో చాలా హ్యాపీగా అనిపించింది. కేరళ నజదీక్ है इधर 480 किलोमीटर। ओके 480 किलोमीटर मालदीव इधर दैट साइड है ना, मालदीव। मालदीव इधर हाँ, ही इधर एरिया है। మాల్దీవ్సా मालदीव अदर कंट्री। యా అదర్ కంట్రీ కరెక్ట్. इधर गल्फ कंट्री। ओके किधर गल्फ कंट्री हाँ गल्फ कंट्री दैट साइड है। గల్ఫ్ కంట్రీ కూడా దగ్గరే అంట अरेबियन सी। అరేబియన్ సీ ఎస్. अरे लक्षद्वीप लास्ट आइलैंड अगत्ती। Agathi. नेक्स्ट 1200 किलोमीटर ना इंडिया बॉर्डर खाली है। ఓకే പിന്നെ అరేబియన్ బోర్డర్। ఓకే ఓకే అరేబియన్ క్యా సో ఏంటంటే డైరెక్ట్గా లక్షద్వీప్లో ఉన్నటువంటి అగాటి ఐలాండ్స్లో మనకి బీచ్ దగ్గరికి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారనమాట. బట్ మా డాడీ ఏం చెప్పారంటే మాకు కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం కదా అని చెప్పేసి సో టౌన్లో నుంచి తీసుకెళ్ళు, సో దట్ మేము టౌన్ కూడా చూసినట్లు ఉంటుంది అని చెప్పారు. సో అందుకే మళ్ళీ టౌన్ లోపల నుంచి తీసుకెళ్తున్నాడు అనమాట. అండ్ వీళ్ళ మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి అంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి జెర్సరీ లాంగ్వేజ్ అంట. అండ్ దాని తర్వాత వీళ్ళు అంటే రాయడమైనా మాట్లాడడమైనా మోస్ట్లీ కేరళనే అంటే మోస్ట్లీ మలయాళమే ఉంటుందంట వీళ్ళది. बेटा है 3। ఓ ఓ నైస్ Yeah. థాంక్యూ थैंक यू मैडम। ఓకే లెట్స్ ఎక్స్ప్లోర్ అగాటి ఐలాండ్స్ ఇన్ లక్షద్వీప్. వా సో ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగే వెల్కమ్ డ్రింక్స్తో స్టార్ట్ చేశారనమాట. మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. అండ్ గైస్ ఇది మాజా అయితే అస్సలు కాదు, రియల్ మ్యాంగో జ్యూస్. లక్షద్వీప్లో అయితే ఎంత కావాలంటే అంతగా దొరికింది మాకు. అండ్ ఇది వీళ్ళ లోకల్ డాన్స్ అంట, డాన్స్ వేస్తూ పాటలు పాడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళలో వీళ్ళే. మేము కూడా వీళ్ళతో పాటు డాన్స్ కూడా వేసాము, అది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడైతే మా డాడీని వాళ్ళు చూస్తూ డాడీ చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి డాడీని లాగేసుకున్నారు అనమాట. డాడీ క్యూట్గా చేశారు.
లిటరలీ ప్యూర్ వైబ్ అనమాట. అసలు భలే ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకా అలా స్టార్టింగ్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వెల్కమ్ బోర్డు ఉంటుంది అనమాట. సో వెల్కమ్ టు అగాటి, లెట్స్ గో ఇన్సైడ్ గైస్. అండ్ ఇంకా మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి చిన్న చెక్ ఇన్ ఉంటుంది అనమాట. మన క్యాబిన్ కార్డ్ అయితే మనం చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళైతే మన నెంబర్స్ ని ఎంటర్ చేసుకుంటారు అనమాట. అంటే సో దట్ వీళ్ళు ఎంటర్ అయ్యారు, లోపలికి వచ్చారు అన్నట్టు, వాళ్ళ రికార్డ్ కోసం అని చెప్పి. 8134 2 members per person 2 activities, no? And also I want to know whether you will లక్షద్వీప్కి వచ్చి ఎవరైనా యాక్టివిటీస్ చేయకుండా ఉంటారా? సో ఆబ్వియస్లీ మేము కూడా యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన క్యాబిన్ నెంబర్స్ నోట్ చేసుకున్న తర్వాత మన ప్యాకేజ్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇస్తారనమాట. సో మాకైతే పర్ పర్సన్కి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. you can do భయం ఏమి ఉండదు మా చాలా. okay. సో గైస్ లిటరలీ మా అమ్మ ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అంటే హ్యాపీగా కూర్చొని ఆరామ్సే కోకోనట్ వాటర్ తాగుతూ చిల్ అయ్యే ఆ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. బట్ మా డాడీ ఏంటంటే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, మాతో పాటు వాటర్ రైడ్స్ చెయ్యి అని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడు మా అమ్మని. మా అమ్మ అసలు ఆ టైప్ ఆఫ్ పర్సన్ కారే కాదు. సో ఇక్కడ చాలా ఫనీగా నడుస్తుంది. సో వీఆర్ డూయింగ్ వాటర్ యాక్టివిటీస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి వీఆర్ డూయింగ్ కయాకింగ్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ విత్ స్నార్క్లింగ్ అనమాట. సో నువ్వు నేను పోదాం కయాకింగ్కి. మీ అండ్ ఐషా గోయింగ్ ఫర్ కయాకింగ్ అండ్ డాడీ అండ్ అమ్మ వాళ్ళిద్దరు కయాకింగ్కి వెళ్తున్నారు. సో వీఆర్ ఎక్సైటెడ్. అండ్ దాని తర్వాత స్నార్క్లింగ్ అంటే స్కూబా డైవింగ్ అనమాట. వీఆర్ గోయింగ్ చాలా ఎప్పటి నుంచో వాళ్ళు అనుకొని ఫైనల్గా వీఆర్ డూయింగ్ ఇట్. యా ఫస్ట్ మనం కయాకింగ్ అక్కడికి వెళ్ళాలి. లెట్స్ కలెక్ట్ ట్యాగ్ ఫస్ట్. వాటర్ మా శాండ్ చూడమా ఎంత వైట్ ఉందో. యా ఎస్ ఇట్స్ ఓకే. మరి అయితే ఏం చేస్తావు, చేయవా? అండ్ ఇక్కడ మనం ట్యాగ్స్ ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఏమే యాక్టివిటీస్ కావాలి అనేది అంతా అక్కడ నోట్ చేసుకున్నారు కదా. సో మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ కానీ మనం ఇక్కడ ఇచ్చామంటే మనకి ఏ యాక్టివిటీకి సంబంధించింది ఆ ట్యాగ్ మనం మెడలో వేసేస్తారనమాట. ఎక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది? సో ఫైనలీ మా గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఫస్ట్ కయాకింగ్తో స్టార్ట్ చేస్తున్నాము అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్. అండ్ మొబైల్స్ ఇవన్నీ అయితే వాళ్ళైతే ఏమంటున్నారంటే మీకు హ్యాండిల్ చేయలేము అని అనిపిస్తే ఇక్కడే పెట్టేయండి బెటర్ అని చెప్పారు. బట్ ఇట్స్ ఓకే అని చెప్పి మేమైతే తీసుకెళ్ళిపోయామన్నమాట. కాలు ముందు పెట్టు, వెనక్కిరా. రైట్. సూపర్. ఫస్ట్ అయితే మీకు స్విమ్మింగ్ వచ్చా అని అడుగుతారనమాట. ఆబ్వియస్లీ నాకు ఐషుకి ఇద్దరికి సూపర్గా స్విమ్మింగ్ వచ్చు. సో ఇంకా దాని తర్వాత ఓకే మీరు హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి మాకు నీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట, ఇలా చేయండి అని చెప్పి. సో మేము ఇంకా స్లోగా స్టార్ట్ చేసామన్నమాట. స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో కాస్త ఏదో బెనుక అనిపించింది. ఎందుకంటే మేము కూడా యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఫస్ట్ టైం అనమాట కయాకింగ్ చేయడము. తర్వాత పొంగ అంటే మేము మెషిన్తో చేసినాం కానీ ఇట్లా హ్యాండ్తో మనం యూజ్ చేస్తూ అనేది ఇది ఫస్ట్ టైం. తర్వాత వీ స్టార్టెడ్ ఎంజాయింగ్ అనమాట. కొంచెం లోపలికి కూడా వెళ్ళినాము. అక్కడ లాస్ట్లో ఏంటంటే మనకు ఒకటి తాడు లాంటిది పెద్దది కడతారు. సో దాన్ని దాటి మనం వెళ్ళొచ్చు బట్ కొంచెం సేఫ్ కాదని చెప్పినారు అనమాట. సో మేము ఇంకా కొంచెం ఆ సైడ్ అంతా వెళ్ళాము బట్ అదంతా రికార్డ్ ఏం చేయలే. బట్ వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. చాలా చాలా బాగుంది యాక్టివిటీ అయితే. సూపర్గా. అండ్ ఇంకో విషయం తెలుసా, ఐషుకి యాక్టివిటీ ఇంకా బాగా నచ్చి మళ్ళీ సపరేట్గా కూడా వెళ్ళింది ఆ పిల్ల. అండ్ ఇంకా డాడీ అదర్ యాక్టివిటీస్తో స్టార్ట్ చేశారనమాట. అండ్ మాకేమో అవతల సైడ్ ఇంకొక యాక్టివిటీ రన్ అవుతూ ఉండింది. సో నేనేం సరిగా రికార్డ్ ఏం చేయలేదంతా. సో ఇంకా కయాకింగ్ అయిపోయిన తర్వాత నేను డాడీ ఐషు మేము ముగ్గురం కలిసి అలా కోకోనట్ వాటర్ హంటింగ్ కోసం అని అట్లా వచ్చినాం అనమాట. ఇంకా వీళ్ళేమో లక్షద్వీప్లో మసాజెస్ చాలా ఫేమస్ అని చెప్పారనమాట. బట్ మాకు చాలా అదర్ ప్లాన్స్ ఉన్నాయి క్రూజ్ అయిపోయిన తర్వాత, అవి కూడా మీరు చూస్తారు. సో అందుకే ఇప్పుడు నువ్వు చెప్పేసాం. తాగేసి వీఆర్ టేకింగ్ టు మై మామ్. మా అమ్మకి తీసుకెళ్తున్నాము. అండ్ సోఫా లక్షద్వీప్లో కయాకింగ్ చేసినాం అండ్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్. చాలా బాగుండింది. స్వీట్గా ఉన్నాయి ఇష్యూ కోకోనట్ వాటర్. చాలా స్వీట్ ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి. యా దట్స్ ట్రూ. ఉండడం అయితే కొన్ని ఉన్నాయి కానీ వెరీ 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 స్వీట్గా ఉన్నాయి అనమాట. ఎక్కడ చూసినా కోకోనట్ ట్రీస్ అనమాట. వీళ్ళది లార్జెస్ట్ ప్రొడక్షన్ అనమాట కోకోనట్ ట్రీస్. అవి కూడా టేస్ట్ ఎలా ఉన్నాయంటే అసలు మన దగ్గర తాగినట్లు అస్సలు లేవు. ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి.
1, 2, 3, 4. Yes. నిజంగా నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఫస్ట్ అంతా తప్పు చేస్తూ వచ్చినాను అనమాట. మళ్ళీ అడిగి ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలుసుకొని మళ్ళీ క్లారిటీగా చేసినాను. చూసేకి ఈజీగా అనిపిస్తుంది కానీ అస్సలు ఈజీ కాదు. ఆ శాండ్ ఎట్లుందంటే లోపలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట, అంటే లెగ్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో కొంచెం కష్టమైపోయింది చేయడానికి. నేను బయట నుంచి నేను చేస్తూ ఉంటే ఐష్ వచ్చి చాలా ఈజీ అక్క అనిందనమాట. ఈ పిల్ల అయితే ఎన్నిసార్లు మిస్టేక్ చేసిందో ఇంకా. బట్ యా ఫైనల్కి అయితే మేము అందరం హ్యాపీగా కరెక్ట్ చేసేసినాం అన్నీ. సో ఇక్కడ లోపల అన్నీ మన సామాన్లు ఉంటాయి, లగేజెస్ పెట్టుకునేకి, ఎందుకంటే హడావిడిలో మర్చిపోతారు కదా. అండ్ ఇక్కడేమో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. గైస్ ఎండ అయితే అసలు మామూలుగా లేదు, ఒక్క రకంగా లేదు. చూడండి హాలత్ ఎట్టుందో ఆమె చూడండి. బాగుంది కానీ బట్ వెరీ సన్నీ గైస్, చాలా ఎక్కువ ఎండగా ఉంది. మ్యాంగో బర్గర్స్ మా ఈడికి రామా నువ్వు. ఫోన్ ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ బర్గర్ టేస్ట్ చేస్తుంది. ఎట్లుంది భయ్యా? ఎక్కువ బర్గర్ ఎలా ఉంది? బాగుందా? బెంగళూరులో సాగర్ చెప్పిన యా బెంగళూరు సాగర్లోనే ఉంది. दो बर्गर 2 मैंगो जी भैया प्लेट में दे दो ना. నేను యాక్చువల్లీ ఐలాండ్ కదా పెద్ద టేస్ట్ ఏమి ఉండదేమో అంతా అనుకున్నాను గైస్. ట్రస్ట్ మీ, అసలు చికెన్ బర్గర్ బాగుంది, మ్యాంగో జ్యూస్ బాగుంది. తర్వాత మేము ఫుడ్ తింటాం అనమాట, లోకల్ ఫుడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఆసమ్ అనమాట. టేస్ట్ వరకు అయితే అసలు చాలా బాగుండింది. ఇదంతా కోడి కోడి మొత్తం ఫిష్. ఏ టేస్ట్ కింగ్ ఫిష్ ఏ టేస్ట్. ముందే మా ఇంట్లో అందరూ కాదనుకోండి, నేను డాడీ ఇద్దరము సీ ఫుడ్ ఫ్యాన్స్ అనమాట. అండ్ దాంతోపాటు మనం వచ్చిందే లక్షద్వీప్కి, సో ఆబ్వియస్లీ టేస్ట్ చేయాలి కదా. సో గైస్ దిస్ ఈస్ ద ప్యూర్ లక్షద్వీప్ ఫుడ్ అనమాట. వీ హ్యావ్ ఇదేంటి ఫిష్, చికెన్ ఫిష్. ఓకే ఇది చికెన్ కబాబ్ అండ్ ఇదేమో ఫిష్ అనమాట. ఎంత బాగుంది చూడండి, కింగ్ ఫిష్ అంట ఇది టేస్ట్. అండ్ అదేమో ఫిష్ మీల్స్, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇచ్చారు. అండ్ మొన్నేమో పెట్టారు ఫిష్ మీల్స్. అథెంటిక్ లక్షద్వీప్ ఫుడ్ ట్రై చేయాలని. అండ్ ఆల్సో మాకు అక్కడ ఫుడ్ ఉంటారు 4:30 వరకు. బట్ ఇక్కడ టేస్ట్ చేస్తున్నాం. బాగుందా? చాలా బాగుంది. డాడీ టేస్ట్ చేస్తున్నాం. ఇట్స్ చికెన్ ఫ్లేవర్ఫుల్ ఉంది కదా, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఎలా ఉంది? వావ్. వావ్. ఫిష్ కర్రీ ఇచ్చారు సపరేట్గా. ఇది వచ్చేసి మా ఫుడ్ అనమాట. దిస్ ఇస్ చికెన్ కర్రీ అండ్ దట్ ఈస్ పరోటా. దిస్ ఇస్ టుడేస్ లంచ్. ఐషుకి హిందీ రాదు మేడంకి. ఎలా అంటే అప్పుడు 7th క్లాస్లో ఎట్లా రాసేది అన్వేష్, ఒక ఎగ్జాంపుల్ చెప్పు. తీసుకెళ్తా డాడీ వచ్చి తీసుకెళ్తాడు అది హిందీలో. లాస్ట్లో ఇట్లా హ్యాండ్ రైటింగ్ బాగుంటది కాబట్టి మార్కులు వచ్చేస్తాయి. మా ఫుడ్ అంతా అయిపోయింది. తిన్నావా అంటే తిన్నావు, తీసుకెళ్తావు. అమ్మాయి వద్దానింది. హౌ ఇస్ ఐస్ క్రీమ్ బేబ్స్? గైస్ ఇది వాళ్ళు ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ అన్నమాట. ఎలా ఉంది? చాలా బాగుంది కదా, సూపర్, సో టేస్టీ గైస్. గైస్ వి ఆర్ డూయింగ్ ఫన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నమాట ఇక్కడ. అండ్ జస్ట్ నేను చిన్న క్లిప్స్ లాగా చూద్దాం అనుకున్నాను. అండ్ యూ గైస్ విల్ సీ అ లాట్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ షార్ట్స్. సో అది సంగతి. అండ్ లుక్ అట్ ద వాటర్, ఇట్స్ సో క్లీన్. ఫుల్ స్కై బ్లూ కలర్ ఉంది కదా, స్కై బ్లూ ఫుల్ ట్యాన్ అయిపోయినా, బట్ ఫుల్ ట్యాన్ బట్ worthy. Okay. Oh guys, look here. డాడీ ఇద్దరు మునిగినారు, నేనే మునగలే. అండ్ అమ్మాయి చూడండి ఇక్కడ వీళ్ళిద్దరికి పేపరాసి ఇస్తుంది. అసలు ఫుల్గా ఎంజాయింగ్. నేనైతే దిగలే అనమాట, బికాజ్ నాకు ఎందుకో దిగితే మళ్ళీ నాకే పని కదా అని చెప్పి. సో ఐమ్ జస్ట్ చిల్లింగ్, ఎంజాయింగ్ బై సీయింగ్ ద వ్యూ. అండ్ ఇట్స్
damn good. And you know what, నా ఛార్జింగ్ కూడా అయిపోయింది, ఇంకా జస్ట్ 2% ఉంది. అండ్ దిస్ ఈజ్ సో గుడ్. అసలు లక్షద్వీప్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే క్రూజ్ జర్నీ ఈజ్ డిఫరెంట్ అండ్ లక్షద్వీప్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ చాలా బాగుంది. సో I really loved it. Finally we are done with Lakshadweep. క్యూ చూడండి, క్రూజ్కి వెళ్ళాలి అంటే బ్యాక్ ఇంత క్యూ ఉందన్నమాట. తెలుగా మీరు? ఓకే, టైం లాగా. సో ఇంకా మనం మినీ లక్షద్వీప్ టూర్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో డిపార్చర్ స్టేషన్ అయితే అక్కడ రెడీగా ఉంది కార్డిలియా క్రూజ్ది. సో సపరేట్ లైన్ ఉందన్నమాట కార్డిలియా క్రూజ్ డిపార్చర్ స్టేషన్ అనేది. అరౌండ్ మనమైతే మార్నింగ్ 10 o'clock అయిందనుకోండి రావడము. 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మా ఫేసులు చూస్తే తెలిసిపోతుంది, ఫుల్ టయర్డ్ అండ్ ఫుల్ ట్యాన్ అయిపోయినాం అనమాట. నేను యాక్చువల్లీ లక్షద్వీప్లో ఇంత ఎండ ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం కూల్గానే ఉంటుందేమో నార్మల్గా అనుకున్నా. బట్ ఇట్ వాజ్ రియలీ సనీ, కానీ చాలా డిఫరెంట్ వైబ్స్ అనమాట. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని వైబ్స్ అనమాట. చాలా బాగుంది. సో ఇంకా యాజ్ యూజువల్గా మనం ఆ లైన్లో నిల్చున్న తర్వాత మనకి క్యాబిన్ కార్డ్ ఉంటుంది కదా, క్యాబిన్ కార్డ్ చూపించి అండ్ దెన్ వాళ్ళు మనల్ని అలౌ చేస్తారు. అండ్ ఇంకా మనం ఎంతమంది ఉన్నామో చూసుకొని మనకి సపరేట్గా మన కారు అయితే ఏర్పాటు చేస్తారు అనమాట. మా డాడీ ఏంటంటే ముందు వచ్చిన వేలో కాకుండా సపరేట్ ఇంకొక వేలో తీసుకెళ్ళు అని చెప్పాడు. సో అందుకే మా వెనకాల కూడా ఎటువంటి కార్స్ లేవు, బికాజ్ ఇది డిఫరెంట్ వేలో వచ్చినాం అనమాట. అండ్ పైగా డ్రైవర్ ఏం చెప్పారంటే, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చాం కదా మనము, అదంతా నార్మల్గా టూరిస్ట్ స్పాట్ అనమాట. అంటే ప్రతి టూరిస్ట్కి వచ్చినప్పుడు అదే చూపిస్తారు అని చెప్పాడు. బట్ ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ది లక్షద్వీప్ అన్నట్లు. స్టార్టింగ్ అంతా అవుట్స్కట్స్ లాగా, అండ్ ఇప్పుడు లోపల అయితే ఇంకా బేసిక్గా టౌన్ లోపల వాళ్ళ లివింగ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అవన్నీ తెలుసుకునే కదా మనం బేసిక్గా లక్షద్వీప్ వచ్చేది. సో మాకు అవి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకే హ్యాపీగా ఇలా మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. గైస్, దట్ ఈస్ అవర్ క్రూజ్ అండ్ వావ్, సో బేసిక్గా ఇది వచ్చేసి క్రూజ్లో మన 3rd డే అనమాట. అంటే మన లాంగ్ ట్రిప్లో ఇది 3rd డే. అండ్ మార్నింగ్ ఏమో 9 o'clockకి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 o'clock వరకు ఈ క్యూట్ లక్షద్వీప్ జర్నీ అయితే జరిగింది. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. లుక్ అట్ దిస్, వావ్. ఇంక ఇప్పుడు క్రూజ్లోకి వెళ్ళిపోతాం అనమాట మనం. విల్ బీ బ్యాక్ టు క్రూజ్. అండ్ ఇంకా ద బెస్ట్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. సో వీ హ్యావ్ టు డూ దాట్. మనం అక్కడ లక్షద్వీప్ టౌన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇక్కడేమో ఫెరీ వచ్చి వెళ్ళిపోయిందంట. సో నెక్స్ట్ ఫెరీ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడిగారు క్రూజ్ గురించి అండ్ ప్యాకేజ్ ఎంత అండ్ ఎట్లా బుక్ చేసుకోవాలి, A to Z ప్రతిదీ నేను నెక్స్ట్ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పేశాను, వెన్స్డే వ్లాగ్లో. సో నేను వెన్స్డే వ్లాగ్ అయితే త్వరగా అప్లోడ్ చేసేకేం లేదు, వెన్స్డే పక్కా వచ్చేసేదా చూసేయండి. అండ్ దాంతోపాటు అసలు బ్యూటిఫుల్ యాక్టివిటీస్ కూడా జరిగాయి అనమాట. అవన్నీ చూడాలంటే మీరు వెన్స్డే వరకు వెయిట్ చేయాల్సిందే. గైస్, ఇట్లానే మేము ఎక్కేది ఇప్పుడు పైకి, చాలా కష్టం. సో నేను స్టార్టింగే చూపిస్తున్నా ఊరికే. వాటర్ ఎట్లున్నాయంటే ఏదో బ్లూ కలర్లో అద్దె వేస్తే ఎట్లుంటాయి అట్లున్నాయి. ఓకే బాయ్, దట్స్ ఇట్. ఎక్కిన తర్వాత వేస్తా. ఈ మంచి ప్లేస్లోనే ఎండ్ చేయాలనిపించింది అనమాట. So thank you so much for watching this video, and if you like this video please do like, share, comment and subscribe to my channel for more videos. And na cap mama kinda padesindi, mommy please go. And I will see you in my next video. Bye bye.